సరే, ఇంకా చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ సమయం కూడా చాలా తీసుకున్నాం మీది. ఆ, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్తో ఎండ్ చేస్తాను సార్ కార్యక్రమాన్ని. మీకు చాలా బాగా నచ్చిన సినిమా? మాయా బజార్. అరే వా. ఏదైనా పాట మా కోసం పాడమంటే ఏదైనా పాడతారా సార్? పాడలేను, ఏది? నేను పాడువాడిని కాదు. లిరిక్స్ ఏదైనా చెప్పమంటే మీకు బాగా నచ్చిన సాహిత్యం? అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు ఎన్ని. అరే వా, అరే వా. జరిగేవన్నీ మన మంచికేనని అనుకోవడమే మనిషి పని. అది అద్భుతమైన రచన. పాజిటివ్. మొత్తం వేదాంత ధోరణి మొత్తం ఆ 4 లైన్లలో. తెలుగు భాష గురించి ఒకసారి మీరు డిఫైన్ చేయమంటే ఏమని చేస్తారు? నాకు తెలుగంటే వెలుగు జిలుగు, తెలుగంటే కలికి కులుకు, తెలుగంటే తేనె చిలుకు, తెలుగంటే చిలక పలుకు, తెలుగంటే ఆమని, యామిని, నిరంతర సౌదామిని. వారా. తెలుగులోనే మాట్లాడుకుందాం, కనుపాపలా మలిచి కాపాడుకుందాం. సార్ మీరు రాస్తుంటారా? నేను 3 పుస్తకాలు రాశాను, మీకు కావాలంటే ఇస్తాను, చదవండి. ప్లీజ్ సార్, ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ మీకు ఇప్పటివరకు సమాధానం దొరకని ప్రశ్న ఏదైనా ఉందా? సమాధానం దొరకని ప్రశ్న ఒకటే. అందరికీ తెలుసు మనం ఇక్కడ టెంపరీగా వచ్చున్నాం, మళ్ళీ వెళ్ళిపోతామని. ఇట్స్ ఓన్లీ స్టాప్ అరేంజ్మెంట్ ఇక్కడ, ఈ భూమి మీదకి రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం. మరి తెలిసి మనిషి ఎందుకు అటాచ్మెంట్ పెంచుకొని వెంపర్లాడతాడో తెలియదు. నాకు ఇప్పుడు తెలియదు. నాకు తెలుసు ఐఎమ్ నాట్ పర్మనెంట్ హియర్, ఐ కేమ్ హియర్ ఫర్ ఎ వైల్, ఐ హ్యావ్ టు గో. అది తెలిసి ఎందుకు ఇట్లా అటాచ్మెంట్ పెంచుకుంటాడు అంటే దానికి ఆత్రేయ కవిత్వం ఉంటుంది. అది దాని ప్రేమకు పెట్టాడు ఆయన, జీవితాన్ని పెట్టుకోవచ్చు. తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు, తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు. అబ్బా, బాగుంది సార్, బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇదే జన్మలో మీకు మరో అవకాశం ఉంటే మీరు మీలా కాకుండా ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడున్న మీలా కాకుండా. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నేను చాలా పాటలు క్రియేట్ చేసుకున్నాను, రాయించుకున్నాను, స్వరం చేయించాను. ఆ పనిలో పడిపోయి ఉండేవాడిని. నిత్యం 2 పాటలను వినాలి నేను. ఓకే. డైలీ నేను సేకరించిన పాటలు 3700 పాటలు ఉన్నాయి. మీకు ఇష్టం ఉంటే QR కోడ్లో ఇస్తాను, వినండి, స్కాన్ చేసుకుంటే వచ్చేస్తాయి. ఓకే. నేను రాయించినవి ఉన్నాయి, సేకరించినవి ఉన్నాయి, రాయించి స్వరం చేయించినవి ఉన్నాయి. అన్నమాచార్య కీర్తనలు కొన్ని సేకరించి దొరకని, దాన్ని స్వరం చేయించి రికార్డ్ చేయించాను. కొన్ని పాటలు భావగీతాలు రాయించి స్వరం చేయించి రికార్డ్ చేయించాను. ఓకే. సో సంగీతకారుడిగా ఉండేవాడిని. బాగుంది సార్. ఇది బాధ్యత, సోషల్ బాధ్యత కాబట్టి చేశాను. ఇదేదో నేను ఆదర్శం కాదు, కానీ ఇది నా బాధ్యత. ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ దిస్ అని చేశాను. మీకు బాగా నచ్చిన మ్యూజిక్ కంపోజర్ ఎవరు అంటే? నాకు నచ్చిన మ్యూజిక్ తెలుగులో అయితే పెండ్యాల, రాజేశ్వరరావు ఇద్దరు. ఇప్పటి కాలంలో కీరవాణి గారు. పాట సార్? ఎస్ వాసరావు, చాలా మంచి పాట ఆయన చేసింది. సీతారామయ్య గారి మనవరాలు ఉన్నాయి, చాలా మంచి పాటలు ఉన్నాయి దాంట్లో. బాగుంది. మీలో మీరు మార్చుకోవాల్సింది? ఎప్పుడైనా ఇట్లాంటి ఇంటర్వ్యూస్లో గవర్నమెంట్ అనగానే తెలియని ఆవేశం వచ్చి తిడతాను, అది మానిపోవాలి. చాలామంది చెప్పారు నాకు, మీరు అంత ఆవేశంలో తిట్టకండి, మీకు స్థాయికి తగదని చెప్పారు. బహుశా నేను జీవించే జీవితానికి అది ఒక అపశృతి, ఆ కోపం ఉండకూడదు. దాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరించే స్థితి ప్రజ్ఞత నాకు రావాలని కోరుకుంటున్నాను. అది కోపం అంటారా, ఆవేదన అంటారా? ఒక రకం కోపమే. ఓకే. భారతదేశానికి మీరు ఇచ్చే నిర్వచనం? భారతదేశానికి సహనం ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంది. నిజానికి దానికి ఒక డెఫినేషన్ చెప్తాను. సహనం సనాతనం, సామరస్యం భారతీయం. ఉండవలసిన దానికన్నా ఎక్కువ సహనం ఉండే అనేక అస్తవ్యస్తాలు మనం యాక్సెప్ట్ చేసేస్తున్నాం, తప్పది. సామరస్యం భారతీయం. సామరస్యం
అపాత్రులకు ఇచ్చి మనల్ని మనం పాడు చేసుకున్నాం. సహనం ముందు నుంచి ఉందంటారా ఇంతగా, లేకపోతే అది అలవాటైందంటారా సార్? ఉంది, మొదటి నుంచి ఉందండి. మొదటి నుంచి. మనకు మహర్షులు చెప్పింది సహనం. సహనం అనేది భూదేవంత ఉండాలి సహనం అని చెప్తారు. ఆ రకంగానే ప్రతి స్త్రీమూర్తి కూడా సహనానికే. అది ఎక్కువైపోయి దానివల్ల చైతన్యం తగ్గిపోయింది, రియాక్షన్ కరెక్ట్గా రావట్లేదు, సమయానికి రావాల్సినటువంటి ఆ పౌరుషం అది ఎలగటం లేదు, యాక్సెప్టెన్స్ లెవెల్ వచ్చేసింది. అది దేశానికి కొంత నష్టం కలిగింది. దేశానికి, మనిషికి కాదు, దేశానికి ఉండవలసిన సహనం ఉండవలసిన దానికే ఎక్కువ ఉంది. ఇన్నిసార్లు పాకిస్తాన్ మనల్ని అటాక్ చేసినప్పుడు, ఇన్నిసార్లు మన వాళ్ళని చంపేసినప్పుడు మనం దాన్ని వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు తీసుకోలేదు? ఆ సహనం అనవసరం, ఆ సామరస్యం అర్ధరహితం. అది మళ్ళీ రాజకీయం వచ్చేసింది అక్కడికి. దేవుడు ఉన్నాడో లేదో తెలియదు. దైవీ గుణాలైతే కావాలి. క్షమ, సహనం, ఓపిక, దయ, ఔదార్యం, వాత్సల్యం, ఈ గుణాలుంటే మనమే దేవుడు. గోమాత. గోవు లేకుండా ఈ భూమి లేదు. మా ఇంట్లో గోవులు ఉన్నాయి. ఓకే. మేము 45 ఏళ్ళ నుంచి మా ఇంట్లో గోవులు ఉన్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చెప్పడం కాదు, చేసి చెప్తున్నా. గోవు వల్ల గోవు దాని విసర్జన భూమికి బలం ఉండే, దానివల్లనే సృష్టి నిలబడి ఉంది. గోవులు కానీ అంతరించిపోతే భూమి కూడా శిథిలం అయిపోతుంది. తప్పు, ఈ సైన్స్ దానికి అంత శక్తి ఉంది. ఆ గోమయంతోనే మనకు అన్నీ అలకడం అన్నీ చేసేది. దాంట్లో చాలా గొప్ప శక్తి ఉంది. కాస్మిక్ ఎనర్జీని తీసుకొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అందరికి గో చుట్టూ తిరగడం ఎందుకు? దాని నుంచి ఎనర్జీ ఉంది, రేడియేషన్. మనం దేవస్థానాలు కట్టడం ఎందుకు అని అంటే, మనం చేసే ప్రతి మంత్రం, నాదం నిక్షిప్తమై ఉంటుంది. అక్కడ పోగానే ఎనర్జీ వస్తుంది. సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు దేవస్థానం ఎందుకు వెళ్ళాలంటే ఆ ఎనర్జీని తీసుకోవడానికి, దేవుడిని చూడడానికి కాదు. దేవుడు అక్కడ ఉన్నాడో లేదో మనది లేదు, ఎనర్జీ ఉంది. మనం చదివిన మంత్రం ఆ నాద ప్రభ అంత ఉంటుంది అనమాట. అట్లాగే గోమయం కూడా చాలా అవసరం. భగవద్గీత అది వేదాంతాల సారం. ఆ భగవద్గీత అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మరణగీతిగా మారిపోయింది. ఎక్కడ చచ్చిపోతే అక్కడ వినిపిస్తుంది ఆ పాట. అది బతుకున్న వాళ్ళకి కార్యోన్ముఖులు చేయడానికి, నిద్రపుచ్చడానికి కాదు, చచ్చిపోయిన ఆయన గురించి ఏడవడానికి కాదు. ఒక మనిషి తన శక్తియుక్తుల్ని నిలబెట్టి కర్మాచరణం చేయాలి, క్రియాత్మకంగా ఉండాలి. అర్జునుడికి కృష్ణుడు చెప్పింది ఏమిటి? నీవు యుద్ధం తప్పకుండా చేయాలి. నువ్వు చంపటం లేదు వాళ్ళు ఎప్పుడో వాళ్ళు చనిపోయారు, కానీ నీ ధర్మం నువ్వు పాటించు అని అన్నాడు. అంటే క్రియాశీలత్వం ఉండాలి అని చెప్పింది భగవద్గీత. మనకది ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ చెప్పింది. అది పాఠ్యాంశంగా ఉండాల్సింది. ఈ లౌకిక సమాజంలో కుహనా సెక్యులరిజం ఇది, నిజమైన సెక్యులరిజం కాదు. దాన్ని దూరం చేయడం ద్రోహం విద్యార్థికి. వేదం కోడ్ ఆఫ్ కాండక్టే. దాంట్లో అంత జ్ఞానం అంతా నిక్షిప్తం చేసి పెట్టారు. వేదంలో లేనటువంటి శాస్త్రం ఇంకోట్లేదు. వేదంలోనే ఆయుర్వేదం ఉంది, ధనుర్వేదం ఉంది, సర్వవేదాలు ఉంది. ఆ వేదంలో ఉన్నట్టు ధర్మం ఉంది, అన్నీ ఉన్నాయి. అవి అందరూ చదువుకోలేనటువంటి ఆ నాలెడ్జ్ ప్రాబ్లం ఉంది కనుక దాన్ని డీకోడిఫై చేసి అందరికీ అందించాలి. అదే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు కూడా కఠిన భాషలో ఉంటే దాన్ని కూడా ఇంకా సరళీకృతం చేసి మన జాతికి అందించాలి చిన్నపిల్లల వయసు నుంచి. ఇవన్నీ చిన్నపిల్లలకు చెప్పవలసిన సబ్జెక్ట్స్. ఇవి లేకుండా అవసరం లేనటువంటి కెమిస్ట్రీలు, మ్యాథ్స్, ఉద్యోగాలు సంపాదించే అవే చెప్తున్నారు. అవన్నీ భుక్తికండి. ముక్తికి వేదం ఇవన్నీ కావాలి. మనిషి సమగ్రంగా ఎదగడానికి, ఆలోచనకి, ఒక మంచి మనిషిగా తయారు కావడానికి. రామాయణం కూడా ఇది ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ ఒక మానవుడు ఉండవలసిన పద్ధతి ఏమిటో చెప్పింది. అక్కడ దేవుడు కాదు,
రాముడు దేవుడిని ఎక్కడ చెప్పలేదు. రాముడు మనిషి అయి ఉండి తను చేయవలసిన కార్యక్రమాల్ని చేశాడు. తను ఎలా బిహేవ్ చేశాడు, తన ప్రవృత్తి ఎలా ఉండేది, అతను స్మిత భాషి, మృదు భాషి, పూర్వ భాష, నవ్వుతూ మాట్లాడేవాడు, పరిమితంగా మాట్లాడేవాడు. ఎదుటివాడు కనపడ్డప్పుడు ఆయన కన్నా ముందు ఈయనే పలకరించేవాడు. సరే, మీకు మిగతా విషయాలు తెలుసు. ధర్మరక్షణ కోసం యుద్ధం చేశాడు. ఎస్. భార్యను కాపాడుకోవడానికే కాదు, దానికి అక్కడ ఉన్నటువంటి అరాచకాన్ని రావణ సంహారం చేయాల్సి వచ్చింది. ధర్మ సంరక్షణ కోసం చేసినటువంటి యుద్ధాలు ఇవన్నీ. దానికి ఒక కథ కల్పించి ఉండొచ్చు, లేదా నిజంగా జరిగి ఉండొచ్చు కూడా. అమ్మవారిని పోగొట్టుకున్నాడేమో. కానీ ఒక మానవుడు ఉండవలసిన తీరు, విధానం, పద్ధతి సమగ్రంగా పర్సానిఫైడ్. అది రామాయణం దేవుడి కథ చదివినట్టు చదవకూడదు. అతను పాటించిన సూత్రాలు, ధర్మాలు, అతను నడిచిన తీరు, అది ఆదర్శం మనకు. మీ కుటుంబం గురించి చెప్పంటే ఏం చెప్తారు? నా కుటుంబం జాయింట్ ఫ్యామిలీలో పెరిగాను, కానీ అక్కడ ఎక్కువ పెరగలేదు. తెలుసు నాకు. మా మేనమావ దగ్గరికి వచ్చాను, ఆయన కుటుంబమే లేదు, ఆయన ఒక్కడే, మా అమ్మమ్మ ఒకటే. ఒక రకంగా చిన్న వయసు బాల్యంలో నేను ఉన్న చిన్న చురుపాటి సౌకర్యాలు, సౌలభ్యాలు కోల్పోయిన వ్యక్తిని. ఒక రకంగా నా బాల్యం మంచిది కాదు. దానికోసమే నేను ఎత్తుకున్నవి సంగీతం, సాహిత్యం. అది మేలే అయింది నాకు. వాటితో సేద తీరాను. ఈ ఇండస్ట్రీలోకి వచ్చాక నాకు మనసు నచ్చనప్పుడు, ఈ వ్యవస్థతో పోరాటం చేయలేనప్పుడు, పోరాటం అంటే ఏం చేయాలి? కొట్టాలి వాడిని. చేయలేను. తిట్టను. మంచి భాష ఉండాలి, వక్రంగా మాట్లాడకూడదని మా అమ్మ నేర్పించింది. ప్రశ్నించమని మా అమ్మ నేర్పించాడు. ప్రశ్నించాను, ఎక్కడ జరగలేదు. తిట్టకూడదు కాబట్టి తిట్టలేదు, కొట్టకూడదు కాబట్టి కొట్టలేదు. సో ఇవన్నిటి నుంచి, ఈ స్ట్రెస్ నుంచి బయటపడడానికి నాకు సంగీతం, సాహిత్యం బాగా ఉపయోగపడ్డాయి. అవి ఎట్లా వచ్చింది అంటే, చిన్నతనంలో నాకు ఆటలు లేవు, పాటలు లేవు. కేవలం పుస్తకాలు, పాటలు. ఇవే నాకు పెద్ద వయసులో నా స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి కాపాడినటువంటి ఉపకరణాలు. బాగుంది సార్. మీకు ఇంకా మూడే ప్రశ్నలు సార్. మీకు నచ్చిన రాజకీయ నాయకుడు? చాలా నాకు నచ్చిన రాజకీయ నాయకుడు చెప్పలేదు. నాకెవరు, ఏదో ఒక లోపం కనిపిస్తుంది ఎవరిని చూసింది సార్. ఇంకా నేను కోరుకున్న రాజకీయ నాయకుడు కనపడలేదు.